ఛానలుకి స్వాగతం. ఆడవారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఈ 3 పనులు చేస్తే చాలు, ఇక మీ ఇంట్లో కనకవర్షమే. అయితే ఆడవారు ప్రతిరోజు ఉదయం లేవగానే చేయాల్సినటువంటి ఆ 3 పనులు ఏంటి? ఆ పనులు చేయటం వల్ల ఎటువంటి శుభప్రదమైన ఫలితాలు పొందుకోవచ్చు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన హిందూ గ్రంథాల్లో ఉదయం సాయంత్రానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సూర్యుడు ఉదయించే ముందు అలాగే సంధ్యా సమయంలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఉంటుంది. మన గ్రంథాల్లో సూచించిన విధంగా ఉదయం నిద్రలేవగానే స్త్రీలు అరచేతులను చూడటం ఎంతో మంచిది. అరచేతులలో లక్ష్మీదేవితో పాటు సరస్వతి, విష్ణుమూర్తి కూడా ఉంటారు. అందుకే ఉదయం నిద్రలేవగానే మీ యొక్క అరచేతులను చూడటం శుభప్రదమైన ఫలితాలను మీకు ఇస్తుంది. ఇలా అరచేతిని చూసిన వెంటనే అరచేతులతో కళ్లను నమస్కరించాలి. ఇక నిద్ర లేచిన వెంటనే మంచం దిగిన వెంటనే భూదేవిని నమస్కరించుకుని పనులు ప్రారంభించాలి. ఎందుకంటే భూదేవి మన భారాన్ని మొత్తం మోస్తుంది కాబట్టి భూదేవికి నమస్కరించటం ఎంతో మంచిది. ఇక అలాగే రోజువారీ కాలకృత్యాలు ముగిసిన వెంటనే స్నానం చేసి సూర్య భగవానుడికి రాగి చెంబులో నీటిని తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. పూజ చేసే సమయంలో కనకధార, లక్ష్మీ మూలాలను ప్రతిరోజు జపించటం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. జీవితంలో ఎల్లప్పుడూ సంపద, శ్రేయస్సు కూడా ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉదయం ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని చెప్పాలి. కాబట్టి ప్రతి స్త్రీ ఉదయం నిద్రలేవగానే ఈ చిన్న పనులు చేయటం వల్ల అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అలాగే స్త్రీలు గుర్తుంచుకోవలసినటువంటి మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇల్లు ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉండకూడదు. కొంతమంది ఇంటిని ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఈ విధంగా ఉంచుకోవటం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. అంటే ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ దరిద్ర దేవత మాత్రమే ఉంటుంది. అటువంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం మీ యొక్క ప్రధానమైన బాధ్యత అనే చెప్పుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే గడపలను, మీ ఇంటి గచ్చును ఎప్పుడూ కూడా రంగవల్లికలతో అలంకరించుకోండి. ఈ విధంగా మీ యొక్క ఇంటి గడప కావచ్చు, ఇంటి వాకిలి కావచ్చు శుభ్రంగా ఉండి ముగ్గులతో అలంకరించుకుంటే అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది. అలాగే ఎంగిలి కంచాలను కొంతమంది 2 రోజులు 3 రోజుల పాటు కూడా అలాగే వదిలేస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. అంటే గిన్నెలు తక్కువగా ఉన్నాయి కదా అని తోమట మాత్రం మానకూడదు. ఖచ్చితంగా ఏ రోజుకా రోజు శుభ్రం చేసుకోవాలి. వీలైతే కనుక రాత్రి పడుకునే సమయంలోనే ఎంగిలి కంచాలన్నీ కూడా శుభ్రం చేసుకుని మీ యొక్క కిచెన్ రూమ్ లో మీ యొక్క కిచెన్ బండ కావచ్చు, అలాగే మీ యొక్క గ్యాస్ పొయ్యి కావచ్చు, టైల్స్ కావచ్చు అన్నీ శుభ్రంగా కడిగేసుకుని పడుకోండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి రావటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే స్త్రీలు చేయాల్సినటువంటి పనులు ఏంటో తెలుసుకున్నారు. అలాగే ఇంటిని ఏ విధంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.